నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్టరీస్ హిస్టరీస్. మనం సాధించే అభివృద్ధి ఇంకొకరికి మరణ శాసనం కావచ్చు. దేన్ని ధ్వంసం చేయకుండా దేన్ని నిర్మించలేమనే నిజం తెలిస్తే అభివృద్ధి అనేది మరొకరి పతనమే అని వేరే చెప్పాలా? ఒకరి గెలుపు ఇంకొకరి ఓటమని గుర్తు చేయాలా? నీ విలాసాల వెనుక ఎంతమంది చావుల ఆర్తనాదాలు ఉంటాయో రిహార్సల్స్ అవసరమా? అయితే నీ గెలుపు, నీ అభివృద్ధి ఎంత ధర్మమైందో అనే అంశం నీ నిజాయితీపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పచ్చని మైదానాల్లో నల్లటి పొగలు చిమ్ముతూ దూసుకొచ్చిన ఒక రైలును చూసి ఆదివాసీలు ఏమనుకున్నారో తెలుసా? అది ఒక ప్రయాణ సాధనం కాదు, అది తమ భూతల్లి గుండెను చీల్చుకుంటూ వెళ్తున్న ఇనుప పామని భయపడ్డారు. ఆ పాము కేవలం మనుషులను మోసుకురాలేదు, అది తనతో పాటు వినాశనాన్ని, ఆక్రమణను మోసుకొచ్చిందని భావించారు. ఆ ఒక్క ఇనుప దారి కోట్ల ఏళ్ల నాటి బైసన్ సామ్రాజ్యాన్ని తునాతునకలు చేసింది. అంతేకాదు, ఆదివాసీల జీవనంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆదివాసీలతో గెలవలేని అమెరికా సైన్యం వాళ్ల దేవుళ్లను చంపింది. ఉత్తర అమెరికా మైదానాల్లో ఒక విధ్వంసం వెనక జరిగిన కుట్రపై ఒక లుక్ వేద్దాం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిండుగా ప్రవహించే నదుల్ని చూసే ఉంటారు. అవి నీలిరంగులోనో మట్టి రంగులోనో ప్రవహిస్తాయి. కానీ చరిత్రలో ఒకప్పుడు అమెరికా నేల మీద నల్లటి నదులు ప్రవహించాయంటే మీరు నమ్ముతారా? ఆకాశం నుంచి చూస్తే నేల కనిపించనంత దట్టంగా కోట్ల సంఖ్యలో బైసన్లు కదులుతుంటే అది నీటి ప్రవాహంలా కాదు, జీవ ప్రవాహంలా ఉండేది. వాటి డెక్కల చప్పుడుకి భూమి కంపించేది. ఉత్తర అమెరికాలో యూరోపియన్లు రాకముందు అక్కడి విశాలమైన గ్రేట్ ప్లెయిన్స్ మైదానాలు బైసన్ల సామ్రాజ్యంతో అందంగా ఉండేవి. కెనడా నుండి మెక్సికో వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో సుమారు 3 నుండి 6 కోట్ల బైసన్లు జీవించేవి. బైసన్లు మందలుగా కదులుతుంటే ఆ శబ్దం ఉరుములను తలపించేదని, భూమి కంపించేదని చరిత్రకారులు రాశారు. కొన్నిసార్లు ఒక మంద రైలు మార్గాన్ని దాటి వెళ్లడానికి రోజులు పట్టేది. అరణ్యంలోని మైదానాల్లో బైసన్లు కీలకమైన పాత్ర పోషించాయి. గడ్డి భూములను సహజంగా నియంత్రిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడిన కోట్లాది బైసన్ల గురించి చరిత్రకారులు గ్రంథాల్లో అబ్బురంగా రాశారు. ఆ బైసన్లను అనుసరిస్తూ జీవనం సాగించిన ఆదివాసీల జీవితాలు కూడా ఎంతో హృద్యంగా, ఆనందంగా ఉండేవని చరిత్రకారులు తమ గ్రంథాల్లో అభివర్ణించారు. అమెరికన్ సైన్యానికి స్థానిక ఆదివాసీలైన సియోక్స్, కోమాంచి, అపాచీ వంటి తెగలను యుద్ధంలో ఓడించటం చాలా కష్టంగా మారింది. వాళ్లు పుట్టుకతోనే యోధులు. గుర్రపు స్వారీలో, విలువిద్యలో వాళ్లకి సాటి ఎవరూ లేరు. ఆ మైదానాలు, కొండలు, లోయలు వాళ్లకి అరచేతిలో ఉన్నట్టు తెలుసు. అమెరికన్ సైన్యానికి ఆ ప్రాంతాలు కొత్త. దీంతో ఆదివాసీలు గెరిల్లా యుద్ధంతో మెరుపుదాడులు చేసి మాయమవుతూ అమెరికా సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టారు. అమెరికా భారీ సైన్యం కూడా వారిని పట్టుకోలేకపోయింది. ఉదాహరణకు లిటిల్ బిగ్ హార్న్ యుద్ధంలో జనరల్ కస్టర్ ఓటమి. కాబట్టి తుపాకులతో ఆ మనుషులను చంపడం కష్టమని అమెరికా ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమైంది. ఆదివాసీలకు బైసన్ కేవలం జంతువు కాదు, అది సృష్టికర్త పంపిన వరం. వాళ్లు బైసన్ను తతంకా అని పిలిచేవాళ్లు. అంటే వారి భాషలో ఆత్మ లేదా గొప్ప మృగం అని అర్థం. వాళ్ల ఉనికికి అదే ఆధారం. ఆహారం, ఇల్లు, బట్టలు, ఆయుధాలు అన్నీ బైసన్ నుండే వచ్చేవి. వాళ్ల నమ్మకం ప్రకారం బైసన్ బతికున్నంతకాలం మేం బతికుంటాం, బైసన్ అంతరిస్తే మేం అంతరిస్తాం. ఇదే వాళ్ల నమ్మకం. ఎప్పుడైతే సైన్యాధిపతులు జనరల్ ఫిలిప్ షెరిడాన్ వంటి వాళ్లు ఈ లింకును కనిపెట్టారో యుద్ధం మనుషుల మీద కాకుండా జంతువుల మీదకు మళ్లింది. జనరల్ షెరిడాన్ ఒక సందర్భంలో ఇలా అన్నారు: వేటగాళ్లను అడ్డుకోవద్దు, వాళ్లు పొలాల్లోని బైసన్లను చంపనివ్వండి అంటూ నేటివ్ అమెరికన్స్ను నాశనం చేశారు. ఇది శత్రువులను నేలమట్టం చేసే విధానం. అంటే శత్రువులను చంపలేనప్పుడు శత్రువు బతకడానికి అవసరమైన వనరులను నాశనం చేయడం. అవును, అమెరికన్ సైన్యం వాళ్ల నేటివ్ అమెరికన్స్ అంటే ఆదివాసీల దేవుడిని చంపడం ద్వారా ఆ జాతి ఆత్మవిశ్వాసాన్ని చంపేశారు. ఆకలితో అలమటించేలా చేసి మోకాళ్ల మీద నిలబెట్టారు. ఒక జాతిని లొంగదీసుకోవడానికి ప్రకృతిని హత్య చేయడం మానవ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలింది. అరణ్యంలో జీవించే బైసన్లు కేవలం జంతువులు మాత్రమే కాదు, అక్కడి స్థానిక అమెరికన్ తెగలైన సియోక్స్, షెయోన్, కోమాంచి వంటి వారికి జీవనాధారం. వేల సంవత్సరాలుగా ఈ ఆదివాసీలు బైసన్ల వలసల ఆధారంగా తమ నివాసాలను మార్చుకుంటూ జీవించారు.
వాళ్ళకి బైసన్ అంటే ఆహారం మాత్రమే కాదు, అదో పవిత్రమైన దైవ స్వరూపం. వాళ్ళు ప్రకృతితో ఎంత మమేకమై ఉండేవారంటే బైసన్ లేకపోతే వాళ్లకు ఉనికి లేదని బలంగా నమ్మేవాళ్ళు. ఆదివాసీలు బైసన్ను వేటాడే పద్ధతి చాలా గౌరవప్రదంగా ఉండేది. వాళ్ళు తమ అవసరాలకు మించి ఒక్క జంతువును కూడా చంపేవాళ్లు కాదు. వేటాడిన జంతువులోని ప్రతి భాగాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. మాంసాన్ని ఆహారంగా, చర్మాన్ని గుడారాలుగా, దుస్తుల తయారీకి, ఎముకలను కత్తులుగా, సూదులు వంటి పనిముట్లుగా, కొమ్ములను పాత్రలుగా, చివరికి వాటి పేడను కూడా ఇంధనంగా వాడారు. వ్యర్థం అనే మాట వాళ్ల నిఘంటువులో ఉండేది కాదని చరిత్రకారులు ప్రకటించారు. 18వ శతాబ్దం వరకు మనిషికి బైసన్కు మధ్య ఉన్న సంబంధం చాలా సమతుల్యంగా ఉండేది. మైదానాలలో బైసన్ సంఖ్య ఎప్పుడూ తగ్గలేదు. కానీ ఎప్పుడైతే యూరోపియన్ వలసదారులు, వ్యాపారులు అమెరికా పశ్చిమ దిశగా విస్తరించడం మొదలుపెట్టారో అప్పుడు ఈ చారిత్రక సమతుల్యత దెబ్బతింది. గుర్రాలు, తుపాకులు మైదానంలోకి ప్రవేశించడంతో వేట సులభమైంది. కానీ 18వ శతాబ్దం మధ్యకాలం వరకు అది మారణకాండగా మారలేదు. అమెరికాలో రైల్వే విస్తరణ జరుగుతున్నప్పుడు స్థానిక ఆదివాసీలు ఆ పొడవైన రైలు పట్టాలను, దానిపై వెళ్లే రైళ్లను చూసి ఐరన్ స్నేక్, ఇనుప పాము అని పిలిచేవాళ్లు. వారి దృష్టిలో ఇది కేవలం ప్రయాణ సాధనం కాదు, తమ పచ్చని భూములను చీల్చుకుంటూ విషం చిమ్ముతూ వస్తున్న ఒక రాక్షస పాము. ప్రకృతితో సహజీవనం చేసే వాళ్లకి ఈ రైలు చేస్తున్న శబ్దం, దాని నుంచి వచ్చే నల్లటి పొగ తమ ప్రశాంత జీవనానికి రాబోయే ముప్పుగానే కనిపించింది. అరణ్యాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఈ ఇనుప పాము మైదానాలను భౌగోళికంగా రెండుగా చీల్చేసింది. దీనివల్ల ఒకప్పుడు కలిసున్న భారీ బైసన్ మందలు ఉత్తర మంద, దక్షిణ మందగా చీలిపోవాల్సొచ్చింది. ఈ విభజన వలన వాటి వలసలు దెబ్బతిన్నాయి. జంతువులు తమ సహజ ఆవాసాల మధ్య స్వేచ్ఛగా తిరగలేకపోయాయి. రైలు పట్టాలు దాటే క్రమంలో వేలాది బైసన్లు రైళ్ల కింద పడి చనిపోవడం లేదా రైలు నుంచి కాల్చే వేటగాళ్లకు చిక్కడం సర్వసాధారణమైంది. అంతేకాకుండా ఈ రైలు మార్గం వెంబడి సైనికులు, వేటగాళ్లు, కొత్తగా వచ్చే వలసదారులు మైదానాల్లోకి సులభంగా ప్రవేశించగలిగారు. అంతకు ముందు మనిషి కాలు మోపని ప్రాంతాలకు కూడా ఈ పాము ద్వారా మనుషులు చేరుకున్నారు. ఇది బైసన్ మారణకాండను వేగవంతం చేసింది. రైల్వే కంపెనీలే స్వయంగా వేటగాళ్లను ప్రోత్సహించి రైలు ప్రయాణానికి అడ్డుగా ఉన్నాయని చెప్పి బైసన్లను చంపించాయి. చివరగా ఆదివాసీల భయం నిజమైంది. ఈ ఇనుప పాము వాళ్ల సంస్కృతిని మింగేసింది. రైల్వేలు తెచ్చిన నాగరికత, వ్యాపారం, సైన్యం అన్నీ కలిసి స్థానిక తెగల ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. నేడు చరిత్రలో ఆ రైలు మార్గాలను అభివృద్ధికి చిహ్నంగా చూపిస్తారు. కానీ ఆదివాసీల దృష్టిలో అది తమ భూతల్లి గుండెలో దిగిన ఇనుప ముల్లుగా భావిస్తారు. మనిషి తన స్వార్థానికి, క్రూరత్వానికి దేవుడి పేరు వాడుకుంటే ఏమవుతుంది? దానికి సమాధానమే మేనిఫెస్ట్ డెస్టినీ. ఒక ఖండాన్ని ఆక్రమించుకోవడానికి, ఒక జాతిని ఊచకోత కోయడానికి తెల్లవాళ్లు ఎంచుకున్న సిద్ధాంతం ఇది. ఈ నేల మీద అధికారం మాకు ఆ దేవుడే ఇచ్చాడంటూ వాళ్లు చేసిన ప్రచారమే బైసన్ మారణకాండకు నైతిక బలాన్నిచ్చింది. తుపాకీ గొట్టానికి దేవుడి ఆదేశాన్ని జోడిస్తే జరిగిన అనర్థమేంటి? మేనిఫెస్ట్ డెస్టినీ అనేది 19వ శతాబ్దంలో అమెరికన్లలో బలంగా ఉన్న ఒక రాజకీయ, మతపరమైన విశ్వాసం. దీని ప్రకారం అట్లాంటిక్ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు ఉత్తర అమెరికా ఖండం మొత్తాన్ని ఆక్రమించుకొని విస్తరించడం తమకు దేవుడిచ్చిన హక్కు అని తెల్ల జాతీయులు నమ్మారు. ఈ విశ్వాసమే వాళ్ల ఆక్రమణలకు, దురాగతాలకు నైతిక బలాన్నిచ్చింది. ఆక్రమణను ధర్మంగా వాళ్ళు ఎలా మార్చుకున్నారో ఇప్పుడు చూద్దాం. 19వ శతాబ్దపు మధ్యలో అమెరికాలో పారిశ్రామిక విప్లవం ఊపందుకుంది. ఈ సమయంలో తూర్పు అమెరికా, ఐరోపాలోని ఫ్యాక్టరీలలో యంత్రాలను నడపడానికి గట్టి లెదర్ బెల్టుల అవసరం విపరీతంగా పెరిగింది. బైసన్ చర్మం చాలా మందంగా, దృఢంగా ఉండటంతో దానికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో వేలాది మంది వేటగాళ్లు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా మైదానాలకు తరలివచ్చారు. వాళ్లు బైసన్లను చంపి కేవలం చర్మాన్ని మాత్రమే తీసుకుని మాంసాన్ని అక్కడే వదిలేయడం ప్రారంభించారు. ఇలా బైసన్ల జాతి సమూలంగా అంతరించే దశకు చేరుకుంది. దానికి ప్రధానంగా తోడ్పడింది రైల్వే విస్తరణ. రైల్వే విస్తరణలో భాగంగా అమెరికా ఖండం దాటే రైలు మార్గాలను నిర్మిస్తున్నప్పుడు ఆ భారీ నిర్మాణ పనుల్లో ఉన్న వేలాది మంది కూలీలకు ఆహారం అందించడం ఒక పెద్ద సమస్యగా మారింది. దీంతో రైల్వే కంపెనీలు బఫెల్లో బిల్ కోడి వంటి ప్రొఫెషనల్ వేటగాళ్లను నియమించుకుని రోజుకు వందల సంఖ్యలో బైసన్లను చంపించేవి.
అంతేకాకుండా రైలు పట్టాలకు అడ్డంగా వెళ్లే బైసన్ మందల వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడం కూడా రైల్వే కంపెనీలకు నచ్చలేదు. అందుకే వాటిని తగ్గించడానికి వాళ్లు ప్రయత్నించారు. ఇందులో వినోదం పేరుతో జరిగిన క్రూరత్వం కూడా ఉంది. రైల్వే కంపెనీలు ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన హంటింగ్ ట్రిప్స్ ఏర్పాటు చేసేవి. ప్రయాణికులు రైలు కిటికీల పక్కన కూర్చుని రైలు నెమ్మదిగా వెళ్తున్నప్పుడు మైదానాల్లో మేస్తున్న బైసన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపేవాళ్లు. ఆ జంతువులు చనిపోయాక వాటిని ఎవరూ సేకరించేవాళ్లు కాదు. అవి కేవలం తుపాకీ కాల్చడంలో ఉన్న మజా కోసం కోట్లాది బైసన్లు బలయ్యాయి. ఇది జంతువుల పట్ల మానవుల అమానవీయ ప్రవర్తనకు పరాకాష్ట. వీటన్నింటికంటే అత్యంత గంభీరమైన వ్యూహాత్మకమైన కారణం అమెరికా ప్రభుత్వం మిలిటరీ తీసుకున్న నిర్ణయం. స్థానిక ఆదివాసీలు తమ భూములను వదులుకొని ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లలోకి వెళ్లటానికి నిరాకరించారు. ఆదివాసీల బలం బైసన్లని జనరల్ షర్మాన్ వంటి సైనిక అధికారులకు తెలుసు. బైసన్లను చంపండి, అప్పుడు వాళ్లు ఆకలితో అలమటించి లొంగిపోతారు అనేది వాళ్ల విధానం. అందుకే సైన్యం వేటగాళ్లకు ఉచితంగా మందుగుండు సామాగ్రిని ఇచ్చి మరీ బైసన్ల వధను ప్రోత్సహించింది. ఈ సిద్ధాంతం వల్ల వాళ్లు చేస్తున్న పనులకు ఎలాంటి పశ్చాత్తాపం పడేవాళ్లు కాదు. ఆదివాసీలను వాళ్ల భూముల నుండి తరిమి కొట్టడం, బైసన్లను చంపి ప్రకృతిని నాశనం చేయటం ఇవన్నీ దేవుడి ప్రణాళికలో భాగమేనని వాళ్లు భావించారు. అనాగరికమైన అడవిని నాగరికత వైపు నడిపించటం తమ బాధ్యత అని వాళ్లు అనుకునేవాళ్లు. అందుకే వాళ్ల ఆక్రమణకు అభివృద్ధి అనే ముద్ర వేశారు. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో పెట్టుబడిదారుల ఆలోచన విధానాలు ఇదే తరహాలో ఉంటాయి. ఈ ఆలోచన విధానమే బైసన్ మారణకాండకు ప్రధాన ఇంధనంగా మారింది. స్థానిక ఆదివాసీలు బైసన్లు ఈ దైవ నిర్ణయానికి అడ్డంకులుగా వాళ్లకి కనిపించారు. అడ్డంకులను తొలగించడం ధర్మమని వాళ్లు బలంగా భావించారు. అందుకే ప్రభుత్వం కూడా పశ్చిమ దిశగా విస్తరణకు భారీగా నిధులు సమకూర్చింది, వలసదారులను ప్రోత్సహించింది. ఫలితంగా ఒక జాతి నిర్మూలన, పర్యావరణ విధ్వంసం జరిగాయి. మేనిఫెస్ట్ డెస్టినీ అనే అందమైన పేరు వెనక దాగున్నది కేవలం భూమి కోసం, వనరుల కోసం ఉన్న అత్యాశ మాత్రమే. దేవుడి పేరు చెప్పి ఒక ఖండాన్ని ఆక్రమించుకోవడానికి వాడిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఈ సిద్ధాంతం. ఆధునిక కాలంలో మనం వస్తువులను వాడుకొని పారేయడం గొప్పగా ఫీల్ అవుతాం. అంతేకాదు, ఇప్పుడున్న సామాజిక అలవాటు ప్రకారం యూజ్ అండ్ త్రో సిద్ధాంతమే ప్రధానమైంది. ఉపయోగం, నిరుపయోగం అనే అంశాలు ఇక్కడ ప్రధాన భూమికను పోషిస్తాయి. కానీ ఆనాటి ఆదివాసీలు ప్రకృతిలో దేన్ని వృధా చేయలేదు. ఒక్క బైసన్ చనిపోతే దాని పొట్టను నీటి సంచిగా, నరాలను దారాలుగా, చివరికి పశువుల వ్యర్థాలను ఇంధనంగా మార్చుకున్న వాళ్ల మేధస్సు అద్భుతం. అది అవసరం మాత్రమే కాదు, ఆ జీవి పట్ల వాళ్లకున్న గౌరవం. మరి అంతటి గొప్ప సంస్కృతికి కేవలం చర్మం కోసం టన్నుల కొద్దీ మాంసాన్ని పారేసిన నాగరిక సమాజానికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఆ సూక్ష్మ వినియోగం వెనక ఉన్న గొప్పతనం ఏంటో ఇప్పుడు చూద్దాం. స్థానిక అమెరికన్లు, ఆదివాసీలు బైసన్లను ఎంతగా గౌరవించేవాళ్లంటే వాళ్లు చంపిన జంతువులో ఏ చిన్న భాగాన్ని కూడా వృధా చేసేవాళ్లు కాదు. వాళ్లు బైసన్ పొట్టను శుభ్రం చేసి దానిని నీటిని నిల్వ చేసుకునే సంచిగా వాడేవారు. ఎడారి ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు నీరు ఆవిరి కాకుండా చల్లగా ఉండటానికి ఇది అద్భుతంగా పనిచేసేది. కొన్నిసార్లు దానినే వంటపాత్రగా కూడా వాడి అందులో రాళ్లు వేడి చేసి నీళ్లు మరిగించేవాళ్లు. అలాగే బైసన్ శరీరంలోని నరాలను వాళ్లు చాలా తెలివిగా వినియోగించేవాళ్లు. వెన్నుముక వెంబడి ఉండే కండరాల నుండి తీసిన నరాలను ఎండబెట్టి వాటిని సన్నని దారాలుగా విడదీసేవాళ్లు. ఇవి చాలా దృఢంగా ఉండేవి. వీటిని బట్టలు కుట్టడానికి దారంగా, విల్లంబులకు తాళ్లుగా వాడారు. ఈ దారాలు తడిసినా సాగవు, తెగవు, అంత దృఢంగా ఉండేవి. వాళ్లు ఉపయోగించిన ప్రతి వస్తువు ప్రకృతికి హితమే కానీ హానికారకమైన వస్తువు ఒక్కటి కూడా ఉండేది కాదు. ఇవే కాకుండా బైసన్ కొమ్ములను స్పూన్లు, కప్పులుగా, డెక్కలను జిగురు తయారీకి, తోకను విసనకర్రగా లేదా ఈగలను తోలే సాధనంగా వాడేవాళ్లు. పేడను ఎండబెట్టి వంట చెరుగ్గా వాడారు. మెదడును, చర్మాన్ని మెత్తగా చేయడానికి వాడేవాళ్లు. ఇలా ఒక జంతువు వాళ్ల దైనందిన జీవితంలో 100 రకాలుగా ఉపయోగపడేది. ఇది వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. దీనికి విరుద్ధంగా అమెరికన్ వేటగాళ్లు చేసిన పని నేరపూరితమైన వృధా. వాళ్లు కేవలం చర్మం కోసం వాటిని చంపి టన్నుల కొద్దీ మాంసాన్ని, ఎముకలను, ఇతర ఉపయోగకరమైన భాగాలను పారేసేవారు. ఆదివాసీల సూక్ష్మ వినియోగం ముందు ఆధునిక మానవుల దురాశ ఎంత అజ్ఞానంతో కూడుకున్నదో ఈ వ్యత్యాసం స్పష్టంగా చూపిస్తుంది.
బైసన్ మారణకాండ ఫలితంగా ఊహించని జనాభా పతనం సంభవించింది. 18వ శతాబ్దం ప్రారంభంలో కోట్లలో ఉన్న బైసన్ల సంఖ్య 1889 నాటికి కేవలం 1000 లోపు పడిపోయింది. ఉత్తర అమెరికా ఖండానికి చిహ్నంగా ఉన్న ఒక భారీ జంతువు కేవలం 2 దశాబ్దాల వ్యవధిలో అంతరించిపోయే స్థితికి చేరుకోవడం జీవశాస్త్రవేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వధ స్థానిక అమెరికన్ల పాలిట మరణ శాసనంగా మారింది. తుపాకీ గొట్టాల ముందు ఈ నదులు ఇంకిపోయాయి. కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే ఆ నల్లటి నదులు మాయమైపోయాయి. మైదానాలు ఖాళీ అయ్యాయి. ఒకప్పుడు జీవంతో ఉప్పొంగిన ఆ ప్రాంతం ఎముకల గుట్టలతో శ్మశానంలా మారింది. నల్లటి నదులుగా వర్ణించబడిన ఆ దృశ్యం మానవ చరిత్రలో మళ్లీ ఎప్పటికీ కనిపించని ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఒక ప్రాణం ఖరీదెంత, ఒక జాతి భవిష్యత్తు వెల ఎంత అనే అంశమే ఇక్కడ ప్రధానం. ఒక జాతి భవిష్యత్తు కోసం మరో జాతి అంతానికి వెనకాడని తెల్లోళ్ల దురాగతానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. 19వ శతాబ్దపు వ్యాపారుల దృష్టిలో దాని విలువ కేవలం $3. అవును, మీరు విన్నది నిజమే. ఫ్యాక్టరీల్లో తిరిగే లెదర్ బెల్టుల కోసం, చలి కాచుకునే కోట్ల కోసం, కోట్ల సంఖ్యలో ఉన్న బాయ్సన్లను కేవలం $3 కోసం బలి తీసుకున్నారు. జంతువును జంతువుగా కాకుండా కేవలం డబ్బుల కట్టగా చూసిన ఆ దురాశ మైదానాలను ఎలా శ్మశానంగా మార్చింది. ఆ ఎముకల గుట్టల వెనక ఉన్న వ్యాపార గణితమేంటో పరిశీలిద్దాం. 1887 నాటికి బైసన్ చర్మానికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒక మంచి బైసన్ చర్మానికి అప్పట్లో $3 నుంచి $5 వరకు ధర ఉండేది. ఆ రోజుల్లో సామాన్యుడికి ఇది చాలా పెద్ద మొత్తం. ఒకరోజు కూలీ సంపాదనతో పోలిస్తే ఇది చాలా రెట్లు ఎక్కువ. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో వేలాది మంది తుపాకులు పట్టుకుని మైదానాలకొచ్చారు. ఆ బైసన్లను చంపి ఈ చర్మాన్ని పారిశ్రామిక అవసరాలకు వాడారు. ఐరోపా, తూర్పు అమెరికాలో ఫ్యాక్టరీల యంత్రాలను నడపడానికి గట్టి లెదర్ బెల్టులు అవసరమయ్యాయి. ఆవు చర్మం కంటే బైసన్ చర్మం మందంగా, దృఢంగా ఉండటంతో దానికి డిమాండ్ పెరిగింది. అలాగే చలికాలంలో ధరించే కోట్లు, రగ్గుల తయారీకి కూడా దీనిని వాడారు. ఈ వ్యాపార విలువ వల్ల వేట అనేది ఒక పరిశ్రమగా మారింది. వేటగాళ్లు కంపెనీలుగా, గ్రూపులుగా ఏర్పడి పనిచేశారు. ఒకరు కాల్చడం, మరొకరు చర్మం తీయడం, ఇంకొకరు రవాణా చేయడం, ఇలా పని విభజన జరిగింది. కేవలం డబ్బు కోసమే జరిగిన ఈ వేటలో జంతువు ప్రాణానికి విలువ లేకుండా పోయింది. వాళ్ళు జంతువును చూడలేదు, దాని చర్మంపై ఉన్న డాలర్ల గుర్తులను మాత్రమే చూశారు. పర్యావరణ ప్రమాదాన్ని కూడా వాళ్ళు అంచనా వేయలేకపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ $3-5 కోసం వాళ్ళు సృష్టించిన విధ్వంసం వెలకట్టలేనిది. కొన్ని డాలర్లు లాభం కోసం కోట్లాది సంవత్సరాల పరిణామ క్రమంలో వచ్చిన ఒక భారీ జీవజాతిని వాళ్ళు బలి తీసుకున్నారు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రకృతిని ఎలా వస్తువుగా మార్చిందో చెప్పడానికి ఒక చేదు ఉదాహరణ. అయితే 1880ల చివరిలో బైసన్లు పూర్తిగా అంతరించిపోతున్నాయని గుర్తించిన కొందరు విజ్ఞానవేత్తలు, జంతు ప్రేమికుల్లో ఆందోళన మొదలైంది. ప్రముఖ జంతు శాస్త్రవేత్త విలియం హార్నడే వంటి వాళ్లు బైసన్ స్థితిగతులపై నివేదికలు తయారు చేశారు. మిగిలిన కొద్దిపాటి బైసన్లను కాపాడకపోతే భవిష్యత్ తరాలకు అవి కేవలం పుస్తకాల్లో బొమ్మలుగానే మిగిలిపోతాయని వాళ్లు హెచ్చరించారు. ఇది అమెరికాలో మొట్టమొదటి వన్యప్రాణి సంరక్షణ ఉద్యమాలకు నాంది పలికింది. 1905లో విలియం హార్నడే, అప్పటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ కలిసి అమెరికన్ బైసన్ సొసైటీని స్థాపించారు. రూజ్వెల్ట్ స్వతహాగా వేటగాడైనప్పటికీ వన్యప్రాణుల ఆవశ్యకతను గుర్తించారు. బ్రాంక్స్ జూ వంటి జంతు ప్రదర్శనశాలల్లో బైసన్లను జాగ్రత్తగా పెంచి వాటి సంతానోత్పత్తిని పెంచే కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు సఫలమయ్యాక జూలలో పెరిగిన బైసన్లను తిరిగి అడవుల్లోకి వదలడం ప్రారంభించారు. ఎల్లోస్టన్ నేషనల్ పార్క్ వంటి సురక్షిత ప్రాంతాల్లో వాటికి ఆవాసం కల్పించారు. రైళ్లలో బైసన్లను తరలించి తిరిగి పశ్చిమ మైదానాల్లో వదిలిన దృశ్యాలు ఆ రోజుల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. ప్రైవేట్ రాంచర్లు కూడా వీటిని పెంచడానికి ముందుకు రావడంతో సంఖ్య మెల్లగా పెరగటం మొదలైంది. నేడు అమెరికాలో సుమారు 5 లక్షల బైసన్లున్నాయి. అయితే ఇందులో చాలా వరకు ప్రైవేటుగా మాంసం కోసం పెంచబడేవి. కేవలం 30,000 మాత్రమే వన్యప్రాణుల హోదాలో ప్రభుత్వ పార్కుల్లో పెరుగుతున్నాయి. పూర్వపు కోట్లాది సంఖ్యతో పోలిస్తే ఇది చాలా తక్కువైనప్పటికీ ఒక జాతిని వినాశనం అంచు నుంచి కాపాడగలిగామన్న సంతృప్తి పరిరక్షకులకు ఉంది. 2016లో బైసన్ను అమెరికా జాతీయ క్షీరదంగా ప్రకటించింది.
యుద్ధం అంటే కేవలం తుపాకులతో చేసేది కాదు. శత్రువు కంచంలో అన్నం లేకుండా చేయడం కూడా యుద్ధమే. చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘట్టం ఇదే. ది గ్రేట్ స్టార్వేషన్ ఎప్పుడైతే బైసన్లు మాయమయ్యాయో అప్పుడే ఆదివాసీల ఆత్మగౌరవం కూడా దెబ్బతింది. ఆకలి ఆత్మగౌరవాన్ని మోకాళ్ల మీద కూర్చోబెట్టింది. నిన్నటిదాకా రాజుల్లా బతికిన యోధులు నేడు రొట్టె ముక్కల కోసం పిల్లలనెత్తుకుని ప్రభుత్వం ముందు చేతులు చాచారు. ఆకలి మనిషిని ఎలా ఓడిస్తుంది? ఒక గొప్ప జాతిని మోకాళ్ల మీద నిలబెట్టడానికి ఆకలిని ఆయుధంగా ఎలా వాడారో కన్నీళ్లు పెట్టించే ఆ నిజం తెలిస్తే గుండె బరువెక్కుతుంది. ఏ దేశ ప్రజల మనుగడకైనా ఆహారమే ప్రధానం. దాన్ని దూరం చేస్తే ఎంత గొప్ప జాతైనా మోకాళ్ల మీద పడాల్సిందే. అదే పని చేసింది అమెరికా సైన్యం. ఆ నిజాల నీడల్లోకి వెళ్దాం రండి. చరిత్ర పుస్తకాల్లో కొలంబస్ అమెరికాను కనిపెట్టాడని గొప్పగా రాశారు. కానీ ఆయన అక్కడ అడుగుపెట్టే సమయానికే అక్కడ కొన్ని వేల ఏళ్లుగా కోట్లాది మంది మనుషులు, అద్భుతమైన నాగరికతలు వెల్లివిరుస్తున్నాయని మనకెందుకు చెప్పలేదు? మరి ఆ కోట్లాది మంది ఏమయ్యారు? యూరోపియన్లు తమతో పాటు కేవలం తుపాకులను మాత్రమే తీసుకురాలేదు, కంటికి కనిపించని మృత్యువును కూడా వెంట తెచ్చారు. అదే అంటువ్యాధులు. నమ్మగలరా? ప్రేమగా బహుమతి అని చెప్పి మసూచి సోకిన దుప్పట్లను ఆదివాసీలకు పంచిపెట్టారు. యుద్ధం చేయకుండానే గ్రామాలను శవాల దిబ్బలుగా మార్చారు. తుపాకీ గుండుకు తప్పించుకున్న వాళ్లను తమ సొంత నేల నుండే తరిమికొట్టారు. వేల మైళ్లు చెప్పులు లేకుండా నడిపించారు. కన్నీటి బాటను రక్తంతో తడిపారు. తుపాకుల కంటే ఎక్కువగా ఆదివాసీలను చంపింది యూరోపియన్లు తమతో పాటు తెచ్చిన రోగాలే. యూరోపియన్లకు సాధారణమైన మసూచి, తట్టు, ఫ్లూ వంటి వ్యాధులు అమెరికాలో లేవు. యూరోపియన్లు అడుగుపెట్టగానే ఈ వైరస్లు ఆదివాసీలకు సోకాయి. వారికి వాటిని తట్టుకునే శక్తి లేకపోవడంతో గ్రామాలు శవాల దిబ్బలుగా మారాయి. వ్యాధిని ఆయుధంగా వాడటం చరిత్రలో అత్యంత హేయమైన చర్య. ఉద్దేశపూర్వకంగా వారికి రోగాలను అంటించి యుద్ధం చేయకుండానే వాళ్లను చంపేశారు. యూరోపియన్లు భూమి కోసం ఆశపడి అడ్డొచ్చిన తెగలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇందులో స్త్రీలు, పిల్లలు అనే తేడా లేదు. శాండ్ క్రీక్ మారణకాండ 1864లో శాంతియుతంగా ఉన్న ఒక గ్రామంపై అమెరికన్ సైన్యం దాడి చేసి సుమారు 200 మందిని, ఎక్కువగా స్త్రీలు, పిల్లలను చంపి వారి శరీర భాగాలను అవమానకరంగా కోసుకెళ్లారు. వూండెడ్ నీ 1890లో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు నిరాయుధులైన వందలాది మందిని మంచులో కాల్చి చంపారు. ఆదివాసీలను వారి సారవంతమైన సొంత భూముల నుండి తరిమికొట్టి నివసించడానికి పనికిరాని దూర ప్రాంతాలకు బలవంతంగా తరలించారు. ఇండియన్ రిమూవల్ యాక్ట్ కింద చెరోకీ, క్రీక్ వంటి తెగలను వారి భూముల నుండి గెంటేసి వేల మైళ్ల దూరం కాలినడకను నడిపించారు. ఆహారం, నీరు లేక అలసటతో దారిలోనే వేలాది మంది చనిపోయారు. అందుకే దీనిని చరిత్రలో ట్రయల్ ఆఫ్ టీయర్స్ అని పిలుస్తారు. శారీరకంగా చంపడమే కాకుండా వారిని మానసికంగా చంపడానికి ఒక ప్రణాళిక వేశారు. ఆదివాసీల పిల్లలను తల్లిదండ్రుల నుండి బలవంతంగా లాక్కొని బోర్డింగ్ స్కూల్స్లో వేశారు. అక్కడ పిల్లల జుట్టు కత్తిరించేశారు. వాస్తవానికి ఆదివాసీలకు జుట్టు పవిత్రం. వారి సొంత భాష మాట్లాడితే కొట్టేవాళ్లు. వాళ్లకి క్రైస్తవ పేర్లు పెట్టి వాళ్ల సంస్కృతి అనాగరికమైందని నూరిపోశారు. ఈ పాఠశాలల్లో శారీరక, లైంగిక వేధింపుల వల్ల వేలాది మంది పిల్లలు చనిపోయారు. కెనడా, అమెరికాలో ఇటీవల ఈ పాఠశాలల ఆవరణలో వందల సంఖ్యలో పిల్లల సమాధులు బయటపడటం ఈ ఘోరానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం. మనం ముందు మాట్లాడుకున్న బైసన్ వధ ఇందులోని భాగమే. వారి ఆహార వనరులను నాశనం చేసి పనిచేస్తేనే తిండి అనే స్థితికి తెచ్చారు. ఆకలితో అలమటించి లొంగిపోయేలా చేశారు. 1492 గణాంకాల ప్రకారం కొలంబస్ అమెరికాలో అడుగుపెట్టినప్పుడు ఉత్తర అమెరికాలో ఆదివాసీల జనాభా అంచనాల ప్రకారం 1 కోటి నుండి 6 కోట్లు ఉండేది. 1900 నాటికి ఆ జనాభా కేవలం 2.5 లక్షలకు పడిపోయింది. యూరోపియన్లు చేసిన పని కేవలం యుద్ధం కాదు, అది ఒక సిస్టమాటిక్ ఎరాడికేషన్. అంటువ్యాధులు, ఆకలి, యుద్ధం, సాంస్కృతిక మార్పిడి, ఇలా 4 రకాలుగా దాడి చేసి ఉత్తర అమెరికా అసలైన వారసులను దాదాపుగా మ్యాప్లో లేకుండా చేశారు. నేడు మిగిలిన వాళ్లు ఆ గాయాలను మోస్తూ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇంకా పోరాడుతూనే ఉన్నారు. బైసన్ మందలు అంతరించిన వెంటనే, అంటే 1880ల ప్రారంభంలో స్థానిక అమెరికన్ల జీవితాల్లో చీకటి రోజులు మొదలయ్యాయి. దీనిని చరిత్రలో ది గ్రేట్ స్టార్వేషన్, అంటే మహా కరువు అని పిలుస్తారు.
ముఖ్యంగా 1883, 1884 శీతాకాలం వారికి నరకాన్ని చూపించింది. ఆహారపు గిడ్డంగిగా భావించే మైదానాలు ఖాళీ అయిపోవడంతో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక వేలాది మంది చనిపోయారు. స్వతంత్రంగా గర్వంగా బతికిన యోధులు తమ పిల్లల ఆకలి తీర్చడానికి అమెరికా ప్రభుత్వం ముందు మోకరిల్లాల్సొచ్చింది. ప్రభుత్వం వారిని రిజర్వేషన్లకు పరిమితం చేసి వారికి రేషన్ పంపిణీ చేసేది. కానీ ఆ ఆహారం చాలా నాసిరకంగా ఉండేది. పురుగులు పట్టిన పిండి, కుళ్ళిన గొడ్డు మాంసం విసిరేవారు. అయినప్పటికీ ఆకలికి తాళలేక వారు దాన్నే తినాల్సొచ్చేది. ఈ కరువును ప్రభుత్వం ఒక ఆయుధంగా వాడుకుంది. లొంగిపోతేనే అన్నం పెడతాం అనే స్థితికి ఆదివాసీలను తీసుకొచ్చింది. తల్లిదండ్రుల కళ్ల ముందే పిల్లలు ఆకలితో చనిపోవడం, వృద్ధులు చలికి తట్టుకోలేక మరణించటం వంటి హృదయ విదారక దృశ్యాలు ఆనాడు రిజర్వేషన్లలో కనిపించాయి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఈ కరువు వారిని చంపేసింది. ఉత్తర అమెరికాలో ది గ్రేట్ స్టార్వేషన్ అనేది ప్రకృతి విపత్తు కాదు, ఇది మానవ సృష్టి. ఒక జాతిని యుద్ధంలో ఓడించడం కంటే వారిని ఆకలితో చంపడం సులభమని అమెరికన్ పాలకులు భావించారు. ఆకలి మనిషిని ఎంతగా దిగజారుస్తుందో, ఎంతటి గొప్ప సంస్కృతినైనా ఎలా నేలమట్టం చేస్తుందో చెప్పడానికి ఈ ఘట్టం ఒక సాక్ష్యం. అంతేకాదు, ఒక జాతితో నిజాయితీగా యుద్ధం చేసి ఓడించలేక వాళ్ళు దేవుళ్లను చంపారు. వాళ్ల సంస్కృతిపై దెబ్బ కొట్టారు. వాళ్ళెవరో వాళ్లకు తెలియకుండా చేశారు. ఉత్తర అమెరికా స్థానికులు రిజర్వేషన్ల పుణ్యమా అని బతుకేడుస్తున్నారు. ఇది వాళ్ళ దీనగాథ. వచ్చే వారం మరో అంశంతో మిస్టరీస్ హిస్టరీస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.